గణేష్ భక్తుల సౌలభ్యం దృష్ట్యా వినాయక మండపాలకు ఉచిత విద్యుత్ అందించాలన్న రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలోని గణేష్ మండపాలకు ఉచిత విద్యుత్తుని అందిస్తున్నామని ఏపీ ఈపీడీసీఎల్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పి త్రినాథరావు తెలిపారు. విజయనగరం జిల్లా కేంద్రంలోని దాసన్నపేట వద్ద ఉన్న విద్యుత్ భవన్లో తన కార్యాలయంలోని మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటి వరకు 30 అప్లికేషన్లు వచ్చాయని వాటిని పరిశీలించి ఉచిత విద్యుత్ సరఫరా చేస్తున్నామని చెప్పారు. గ్రామాలలో 3 కిలోవాట్లు, పట్టణాల్లో 5 కిలోవాట్ల వరకు ఉచిత సరఫరా చేస్తామని తెలిపారు. ఈ అవకాశం అక్టోబర్ 2 వరకు ఉంటుందన్నారు. అదేవిధంగా విజయదశమి ఉత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసే దుర్గాదేవి మండపాలకు కూడా ఉచిత విద్యుత్ ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని తెలిపారు. వినాయకుని నవరాత్రులు చేసేవారు తప్పకుండా పోలీసుల అనుమతి పొందాలని, విద్యుత్ కనెక్షన్కు సంబంధించి నాణ్యమైన వస్తువులనే వాడాలని సూచించారు. మనకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరియు గౌరవనీయులైన మన ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు గౌరవనీయులైన సీఎండీ గారు, ఏపీ ఈపీడీసీఎల్ సీఎండీ గారు పృథ్వీ గారు డైరెక్షన్ మేర మనం వినాయక చవితి సందర్భంగా విగ్రహాలకు, పండాల్స్కు ఉచిత విద్యుత్తు ఇవ్వాలని నిర్ణయించారు. దానిలో భాగంగా మనకి పట్టణాల్లో కానీ టౌన్లో కానీ ఎవరైనా ఉచిత విద్యుత్తును మనం 11 రోజుల వరకు వాడుకోవచ్చు. మరి 27వ తారీఖు నుంచి 6వ తారీఖు వరకు మనకి ఈ అవకాశం ఉంది. అయితే మనకి రూరల్ అయితే అంటే పల్లె ప్రాంతాల్లో అయితే మనకి 3 కిలోవాట్ల వరకు లైటింగ్ లోడ్ కనెక్ట్ చేసుకోవచ్చు. మరి పట్టణాల్లో అయితే 5 కిలోవాట్ల వరకు ఈ అవకాశం ఉంది. మీరు నిర్దేశిత ప్రొఫార్మాలో దరఖాస్తు కానీ నింపి మా అసిస్టెంట్ ఇంజనీర్ వారికి సమర్పించినట్లయినా వారు వెంటనే తనిఖీ చేసి మీటర్ బిగించి మీకు సప్లై ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. అదే మాదిరిగా మనకి గణపతి ఉత్సవాలతో పాటు దసరా ఉత్సవాల్లో దేవీ నవరాత్రులకు కూడా ఇదే ఫెసిలిటీని మనకి ప్రభుత్వం వారు మనకు కల్పించారు. అది మనకి సెప్టెంబర్ 24 నుంచి అక్టోబర్ 2 వరకు అంటే 9 రోజుల వరకు ఆ ఫెసిలిటీస్ని కూడా ఇదే పద్ధతిన అంటే రూరల్ అయితే 3 కిలోవాట్ల లైటింగ్ లోడ్ వేసుకోవచ్చు. పట్టణాల్లో అయితే 5 కిలోవాట్ల వరకు లైటింగ్ లోడ్ మనం కనెక్ట్ చేసుకొని మనం ఈ సౌలభ్యాన్ని ఉపయోగించుకోవచ్చు. అయితే ఇక్కడ ముఖ్య గమనిక ఏంటంటే మనం చేయవలసిన కార్యక్రమం సర్వీస్ వైర్ నాణ్యమైనది వాడాలి, మీటర్ బోర్డు ఖచ్చితమైనది మనం సేకరించుకొని డిపార్ట్మెంట్ వారికి తెలియజేయవలసి ఉంటుంది. మరి అదే మాదిరిగా సీరియల్ సెట్స్ కానీ అక్కడ ఇంకేమైనా పండాల్స్ దగ్గర ఉన్న లైటింగ్ కానీ అవన్నీ సరైన ఇన్సులేషన్ను స్టాండర్డ్ వైర్లు వాడి మనం జాగ్రత్తలు తీసుకోవాలి. ముందుగా పోలీసు వారి దగ్గర దీని అనుమతి కూడా పొందవలసిన అవసరం ఉంటుంది. ఏ ప్రమాదం సంభవించినా ఈ కార్యక్రమానికి ఈ వినాయక చతుర్థి మండపాలకు సంబంధించిన ఎవరైతే ఉంటారో వారి అసోసియేషన్ కావచ్చు లేదా ఆర్గనైజర్ కావచ్చు వారే దీనికి బాధ్యత వహించవలసి ఉంటుంది. కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసుకోవాల్సిందిగా కోరడమైంది.